పార్టీకి సంబంధించిన వ్యక్తి జైలుకు పోయి పరామర్శించుకున్నారు, దానికి సమాధానం చెప్పాయా? టైం లేదండి, టైం లేదు. వేరే ఏదో విషయాలు మాట్లాడడానికి మోహన్ రావు గారు టైం లేదు. మీరు విషయం చెప్తున్నారు, ప్రియాంక దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, వదిలేండి వదిలేండి కృష్ణాంజలి గారు, వదిలేండి మోహన్ రావు గారు ప్లీజ్. వస్తాను శ్రీనివాస్ గారు, వస్తాను. టైం లేదు మోహన్ రావు గారు, టైం లేదు మోహన్ రావు గారు. రైట్ కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజున బీసీలకు సంబంధించినటువంటి విషయంలో స్థానిక సంస్థలకు సంబంధించి 34% రిజర్వేషన్ల నిర్ణయం అనేటువంటిది నిర్ణయం బాగుంది. ఈ నిర్ణయం అమలు జరిగేటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించినటువంటి ఎంపెరికల్ స్టడీ పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి కోర్టుకు కూడా సమర్పించి అందుకు అనుగుణంగా 34% రిజర్వేషన్లు అమలు జరిగేటువంటి విధంగా చూసుకోవాలి. కానీ రాఘవేంద్ర గారు ఏమంటున్నారు, ఇన్ కేస్ ఎవరన్నా సరే కోర్టుకు వెళ్ళేమని ఆగిపోతే మేము పార్టీ పరంగా 34% రిజర్వేషన్లు ఇస్తాము అని అంటే ఇది హక్కుగా వచ్చేటువంటిది. ఏదో తెలుగుదేశం ఇస్తుంది, జనసేన ఇస్తుంది, ఇప్పుడు ఇస్తుంది, రేపొద్దున అది హక్కుగా ఉండదు కదా. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉండాలి అని అంటే ఇది 34% రిజర్వేషన్లు అమలు జరిగి తీరాలి. ఇందుకు మీరు కావాల్సిన న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా అధిగమించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందాక మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేశారు, మీరు అనేకమైనటువంటి స్కీముల్ని రద్దు చేశారు అనేటువంటి విషయాన్ని రాఘవేంద్ర గారు అడిగారు. నేను రాఘవేంద్ర గారిని కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 27 స్కీములను రద్దు చేశారు. 27 స్కీములు మొత్తం. ఈ 27 స్కీములని మేము వస్తే పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 27 స్కీముల్లో ఒక్క స్కీమును కూడా పునరుద్ధరించలేదు. కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వరకు పరిమితం అయ్యి మీకు మరి అవకాశం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు, 21 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి మీరు అమలు చేస్తున్నటువంటి తీరేముంది? 27 స్కీములు రద్దయినటువంటి స్కీముల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఈ రోజున పునరుద్ధరించండి. ఎస్సీ ఎస్టీ బీసీలకి మేము కట్టుబడి ఉన్నామనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం చెప్పాలి. బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి రిజర్వేషన్లు అమలు జరిగేటువంటి విధంగా చూడాలి. అప్పుడు మాత్రమే మీకు బీసీలు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చే